ఈ శ్యామ్ నాయక్ గారు గత 23 సంవత్సరాలు ఆర్టీఓగా పనిచేసి ప్రభుత్వ పరంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడ్డారు. ఇప్పుడు మరి రాజకీయంలోకి రాబోతున్నారు. ఈ రాజకీయంలోకి వచ్చి ఆయన ప్రజల్లోకి ఆయన పథకాలు, ప్రభుత్వ పథకాలు, కాంగ్రెస్ అంటే చేస్తున్న మేనిఫెస్టో ఎలా ఉంది, ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతున్నారు, ఆయన్నే అడిగి తెలుసుకుందాం. మా తెలంగాణ తల్లి సోనియమ్మ గారి ఆశీస్సులతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను పనిచేస్తా అని వెళ్ళగానే నన్ను గుర్తించి నాకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం అభినందనీయం. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఇచ్చిన మా తెలంగాణ దేవత, తల్లియే కాదు దేవత, ఆమె కలలు కన్న స్వప్నాన్ని ఇక్కడ భగ్నం చేస్తున్నారు కనుక ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం, కల్వకుట్ల కుటుంబం కనుక ఆ బాధను చూడలేక, ఈ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని భరించలేక, భావితరాల భవిష్యత్తును కూడా అమ్ముకుంటున్న ఈ కల్వకుట్ల కుటుంబాన్ని, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న ఉద్దేశంతోనే నేను ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది. మీరంతా చూస్తున్నారు మిత్రులారా, ఈవెన్ లిక్కర్ టెండర్స్ 4 నెలల ముందు వేసి ధనాన్ని ఆర్జించుకున్నారు. మీరు చూస్తున్నట్టుగా మన భావితరాలకు సంబంధించిన రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్డును కూడా 30 ఏళ్లకు వేరే వాళ్ళకి అమ్ముకుంటే మనం ఏమిటి? ఎస్, నువ్వు నిజంగా నాయకుడివి అయితే, నీ లోపల నాయకత్వ లక్షణాలు ఉంటే నువ్వు సంపదను సృష్టించి పంచాలే తప్ప ఉన్న ఆస్తులను తెగనమ్మి ప్రజలకు ప్రలోభాలకు గురి చేసి చాక్లెట్ లాగా ఇస్తూ మోసం చేయడం కరెక్ట్ కాదు. ఇది చేతగాని తనమని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మనకు తెలుగులో అంటారు, అత్త సొమ్మును అల్లుడు పంచినట్టుగా ఉంది కనుక ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ పైన ఉంది కనుక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు వచ్చినప్పటి నుంచి వివిధ దశల్లో పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని ఉవ్వెత్తున ఎదిగేటట్టుగా చేసిన రేవంత్ రెడ్డి గారికి నేను అభినందన తెలియజేస్తున్నాను. వారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా సోనియమ్మ ఏ లక్ష్యంతోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ ఫలాలన్నీ అందరికీ, పేద బడుగు బలహీన వర్గాలకు అందే విధంగా మా పార్టీ మేనిఫెస్టోను కూడా, అంటే 6 గ్యారంటీలను కూడా ప్రకటించడం జరిగింది. తర్వాత రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కూడా డిక్లేర్ చేసి అన్ని వర్గాలను కలుపుకొని పోయే విధంగా, అన్ని వర్గాలకు లాభం చేకూరే విధంగా మేము మా మేనిఫెస్టో తయారు కాబోతుంది. రాబోయే రోజుల్లో ఈ పేద బిక్క ఈ వర్గాలే ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని పాతి పెడతాయని చెప్పి నాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది. కాళోజీ గారు చెప్పినట్టుగా పొరుగువాడు అన్యాయం చేస్తే పొలిమరలు దాటించాలని చెప్పిన ఈ కేసీఆర్ ఆ సూత్రానికి భిన్నంగా ప్రవర్తించడం చాలా బాధాకరం. పొరుగువాడు అన్యాయం చేస్తే పొలిమరలు దాటించేస్తాం, అదే సొంత వాడు అన్యాయం చేస్తే పాతి పెట్టండి అని చెప్పేసి కాళోజీ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఓన్లీ ధనిక వర్గాలకే లాభం చేకూర్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. జనాల్ని తాగుడుకు బానిసలు చేసి, సోమరిపోతులు చేసి, వారి వీక్నెస్ను క్యాచ్ చేసుకుంటూ వీరు పబ్బం గడుపుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. మీకు తెలిసి మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు, ఇక్కడ మా దగ్గర హట్టీలో చేవెళ్ళ ప్రాణహిత ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. దానికి దాదాపుగా కొన్ని కిలోమీటర్ల వరకు కెనాలు తవ్వేసినారు. కొన్ని వేల కోట్ల రూపాయలు దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెడితే దాంట్లో కమిషన్ రాదన్న ఉద్దేశంతోనే ఆ ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా తీసుకెళ్ళి అక్కడ మీరు చూస్తూ ఉన్నారు, మేడిగడ్డలో ఇప్పుడు కుంగిపోతూ ఉంది. అది అంత ప్రజాధనాన్ని వృధా చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన బాధ్యత ఈ తెలంగాణ ప్రజల మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రముఖంగా నేను ఈ ప్రాంతంలో పనిచేసిన వ్యక్తిగా ఆసిఫాబాద్ జిల్లా మీద, ఆసిఫాబాద్ నియోజకవర్గం మీద
పూర్తి అవగాహన కలిగిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగకపోగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రాజెక్టులకు రిపేర్ కూడా చేయలేని ఈ దిక్కుమాలిన ప్రభుత్వం. మీకు ఎగ్జాంపుల్ చూడండి, ఆడా ప్రాజెక్టు దానికి గండి పడితే కూడా అది కాంగ్రెస్ ప్రభుత్వం, మా ప్రభుత్వమే కట్టించింది, దానికి గండి పెడితే కూడా రిపేర్ చేయలేని పరిస్థితి. వారికి ఎక్కడైతే కమిషన్లు వస్తాయో అక్కడే కొత్త ప్రాజెక్టులను టేకప్ చేసేసి ఎలక్షన్లో ఆ డబ్బును దుర్వినియోగం చేసి ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు. మీరు ఈ ప్రాంతం మీద ఏమన్నా ప్రేమ ఉంటే ఏదన్నా ఒక ప్రాజెక్టు చేసినట్టుగా నాకు చూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మా పక్కనే ఆసిఫాబాద్కు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండి బ్రిడ్జి ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడం చాలా శోచనీయం. అది మా కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది, ఇప్పటి వరకు కంప్లీట్ కాలే. మొన్న తుంపల్లి వాగులో పిల్లలు కొట్టుకపోతున్నారు, కనీసం రిటెన్షన్ వాల్స్ కూడా కట్టలేని పరిస్థితి. ఒక్క రోడ్డు కూడా ఇక్కడ వేయలేదు ఇప్పటి వరకు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క ఇల్లు కూడా ఈ నియోజకవర్గంలో కట్టి ఎవరికి కూడా అప్పచెప్పలేదు. మీరు చెప్తున్నారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇంటింటికి నల్ల నీళ్లు, మంచి నీళ్లు ఇస్తాం, అది ఇవ్వకపోతే ఓటు అడగనని చెప్పారు కదా. ఎస్, ఇవాళ నేను ఇక్కడి నుంచి ఛాలెంజ్ విసురుతున్నా. కేటీఆర్ గారు వస్తారా, కేసీఆర్ గారు వస్తారో దయచేసి, లేకుంటే వాళ్ళ ప్రతినిధిని అన్న అఫీషియల్గా పంపమని చెప్పండి. ఎక్కడైనా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఏ ఇంటికైనా నీళ్లు సక్రమంగా వస్తున్నాయని అంటే నేను ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాను. డబల్ బెడ్రూమ్ అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు. ఏమైంది నాయన? ఎక్కడున్నాయి మీ డబల్ బెడ్రూమ్? ఎక్కడుంది? 3 ఎకరాలు ఎక్కడుంది? దళిత బంధు ఎందరికి ఇచ్చారు? దళిత ముఖ్యమంత్రి ఎక్కడ? ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే చూడలేక, బాధ భరించలేక నా ఉన్న శక్తిని ఈ ప్రజలకు ఉపయోగపడాలంటే నేను తప్పకుండా త్యాగం చేయాల్సిందేనని చెప్పి నా ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకొని నేను ప్రజాక్షేత్రంలోకి రావడం జరిగింది. మిత్రులారా, ఇంకా వీళ్ళకి ఏమన్నా అవకాశం ఇస్తే మన భవిష్యత్తును ఇప్పుడైతే తాకట్టు పెట్టారు, తర్వాత అమ్మేస్తారన్న భయం నాకు వేసింది. నాకు కూడా పిల్లలు ఉన్నారు, వారికి రేపు పిల్లలు పుడతారు, వాళ్ళు ఎలా బతుకుతారు? నాకు ఎంత భయం వేసిందంటే 5 లక్షల కోట్ల అప్పు, మనము 4 కోట్ల జనాభా ఉంటే 5 లక్షల కోట్ల అప్పు చేసావు. యావరేజ్గా 2 లక్షల పైచిలకు బడ్జెట్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. అంటే మొన్ననైతే మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ 2,48,000 కోట్లు. ఆ లెక్కన చూసుకుంటే 10 ఏళ్లలో మీరు 20 లక్షల కోట్లు, అది 5 లక్షల కోట్ల అప్పు. 25 లక్షల కోట్లు మీరు ఎక్కడ పెట్టారు, ఏం చేశారో ఈ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఉద్యమాలు లేకుండా, అపోజిషన్ పార్టీ లేకుండా, ఉద్యోగస్తుల హక్కులను కాలరాస్తూ సంఘాలనన్నీ కలుషితం చేసి వారి మనుషులను ఆ సంఘాల్లో చొప్పించి సంఘాలను నిర్వీర్యం చేయడం జరిగింది. ఒక్కొక్క డిపార్ట్మెంట్కు ఒక్కొక్క కేటీఆర్ గారు ఒక్కొక్కరిని అపాయింట్ చేసి కలెక్షన్ కింగ్గా మారిపోయి ధరణిని తీసుకొచ్చి ఉన్న ఇందిరమ్మ ఇచ్చిన భూములను లాక్కొని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టించి వాటిని కలెక్టర్ల ద్వారా సెటిల్ చేసుకొని లక్షలాది కోట్లు సంపాదించిన మిస్టర్ కేటీఆర్ గారు ఏం చేసుకుంటారు ఆ సంపాదన? ఓటర్లు మీ డబ్బులకు అమ్ముడుపోతారని మీరు అనుకుంటున్నారు. ఒక్కసారి మోసపోతారు కావచ్చు, కానీ పదే తెలంగాణ ప్రజలు మోసపోరని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎన్నెన్ని కోట్లు పంపించారో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు ఒక సమావేశంలో అన్నారు, సిరిసిల్లాలో మిస్టర్ కేటీఆర్ గారు మందు మాంసము పంపనని. మీరు మరి ఈ కోట్లాది రూపాయలు మీ అభ్యర్థులకు ఎలా ఇచ్చారు? మీరు మందు మాంసం పైసలు పంపనని చెప్పారు కదా, మీరు నిజంగానే దాని మీద స్టాండ్ అయ్యి ఏ గుడి మీదకి రమ్మంటే అక్కడికి వచ్చి నేను ప్రమాణం చేస్తా, మీ మాట మీద మీరు నిలబడతారని అడుగుతున్నాను. ఇప్పుడు ఇంకా సమయం ఆసన్నమైంది. మీరు ప్రజలను మోసం చేస్తూ ఇలాగే పోయారనుకోండి, ఇది ఉద్యమాల గడ్డ, ఉద్యమాలకు పురుడు పోసుకున్న తెలంగాణ గడ్డ. ఇది నైజామును కూడా ఎదిరించింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమ స్ఫూర్తి కలిగిన ఈ ప్రాంతాన్ని మీరు మోసం చేస్తున్నారు.
24 గంటల కరెంట్ అంటారు. నేను వ్యవసాయ బిడ్డనే. 24 గంటలు నువ్వు 3 ఫేజ్ కరెంట్ ఇచ్చినట్టుగా చూపించినట్టయితే నేను ఏ శిక్షకైనా నేను తయారుగా రెడీగా ఉన్నాను. మిత్రులారా, నువ్వు ఈ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళన్ని అబద్ధాలను నిజంగా నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 12 గంటల కంటే 3 ఫేజ్ కరెంట్ ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే నేను వ్యవసాయదారుని కనుక చెప్తున్నాను. అసలు కరెంటు 24 గంటలు ఇస్తున్నానని నువ్వు చెప్పుతున్నావే, ఈ కరెంటు నువ్వు తయారు చేసావా, నీ అయ్య తయారు చేసిండా? సమాధానం ఈ తెలంగాణ సభ్య సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కోట్లాది రూపాయలు కూడగట్టుకొని 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్టు ఎవరి సొమ్ముతో తయారైంది, ఎప్పుడు తయారైంది ఈ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? తప్పకుండా ఈ ప్రజలు చైతన్యవంతులు. వీళ్ళందరికీ తెలియజేయడానికే ఉద్యమకారులు, విద్యావంతులు రాజకీయంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను పదే పదే తెలంగాణ సభ్య సమాజాన్ని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లాలో గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ ఏ ఒక రకంగా కూడా అంటే కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేదని చెప్పేసి శ్యామ్ నాయక్ గారు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా నాలాంటి ఉద్యోగస్తులు ఉద్యోగం వదిలేసి ప్రజల సేవల కోసం ఇందులోకి వచ్చి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందో మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టో ప్రకారం ప్రజల్లోకి పోయి వాళ్లను అంటే మేనిఫెస్టో 6 మేనిఫెస్టోలను విడుదల చేసింది. దానితోటి మేము దాంతో ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలా చూస్తామని చెప్పేసి శ్యామ్ నాయక్ గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విలాస్తో హయాత్, ఐ డ్రీమ్ న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా.